జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. సీఎంకి ఇచ్చినంత సమయం తనకు ఇవ్వలేదని విమర్శించడం సరికాదన్నారు. ఏదైనా రూల్స్ ప్రకారమే దక్కుతాయన్నారు. వికారాబాద్ జిల్లా కోస్గిలో రైతు దీక్షకు హాజరైన కేటీఆర్ రేవంత్ కి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలన్నారు. బీఆర్ఎస్ కు 50,000 మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోదీకి కేసీఆర్ లోపాయికారిగా మద్దతిస్తున్నారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదనే ఉద్దేశంతోనే కేసీఆర్ బీజేపీకి మద్దతిస్తున్నారన్నారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని ఓ అక్రమ కట్టడాన్ని జీహెచ్ఎంసీ కూల్చివేస్తోంది. 2 నెలల క్రితం బిల్డింగ్ పై నుంచి పడి ఓ కార్మికుడు కూడా చనిపోయాడు. అనుమతులకి మించి కడుతున్న భవనాన్ని కూల్చివేస్తున్నారు. కిరణ్ రాయల్ పై చీటింగ్ ఆరోపణలు చేసిన లక్ష్మి అరెస్ట్ అయ్యారు. ఆమె వేర్వేరు చీటింగ్ కేసుల్లో 2 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్నారు. అయితే మీడియాలో కనిపించడంతో జైపూర్ పోలీసులు తిరుపతికి వెళ్లి అరెస్ట్ చేశారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. లైలా సినిమా ఈవెంట్ లో పృథ్వీ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. దీంతో బాయ్కాట్ లైలా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెలువెత్తుతున్నాయి. ఆ కామెంట్లతో తమకి సంబంధం లేదంటోంది సినిమా యూనిట్. కేరళలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వరుసగా 3వ రోజు పర్యటిస్తున్నారు. ఏనుగులు ఎలుగుబంటి దాడిలో చనిపోయిన వాళ్ల కుటుంబాలను పరామర్శించారు. కార్యకర్తలతో సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించారు.